నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లోపల చేస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు ఒక అంశమైతే, ఇంకొకటి ప్రధానమైనది మనం డిస్కస్ చేయాల్సింది. మన తెలుగు వారందరి ఆరాధ్య దైవం, మన మనము అభిమానించేటువంటి దివంగత నాయకులు శ్రీ ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏదైతే హైదరాబాద్‌లో పెడదామని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. దాని వెనుకున్నటువంటి దురుద్దేశం ఏంది? రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారా? లేదా? అనేది విశ్లేషించుకుందాం ఈరోజు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎంత ఉన్నత విద్యావంతులో మనకు తెలుసు. వారికి ఒక రాజకీయ విశ్లేషణలే కాకుండా సైన్స్, టెక్నాలజీ దాంట్లో కూడా విశేషమైనటువంటి ప్రతిభ ఉంది. ఈ మధ్యనే నేను చూశాను. నేను కూడా ఒకప్పుడు వరంగల్ ఆర్ఈసీలో అంటే ఇప్పటి ఎన్ఐటీలో నేను పీహెచ్‌డీ చేసినటువంటి సైంటిస్ట్‌గా పనిచేస్తున్నాను. మా ప్రొఫెసర్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారితోని వీరు ఈ మధ్య క్వాంటమ్ సైన్స్ గురించి ఒక చక్కటి విశ్లేషణ చూసి ముగ్ధులైన. అంటే నాగేశ్వరరావు గారు వారు ఐ థింక్ ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ ఉన్నట్టుంది. కానీ వారు క్వాంటమ్ సైన్స్ గురించి కూడా అంత చక్కగా విశ్లేషిస్తుంటే నేను అసలు ఇట్లాగా చూస్తూ ఉండిపోయినా. అంటే వీరు ఇంత నాలెడ్జ్ ఉందా అని. అంటే ఈ మధ్య కాలంలో ఏఐ గురించి కూడా వారు విశ్లేషణ చేస్తున్నారు. అటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావుల ఓట్లతో ప్రత్యక్షంగా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. వారి రాజకీయ నేపథ్యం ఏదైనా గానీ, వారు ఎవరినైనా సమర్థించుకొని, ఎవరినైనా విమర్శించుకోండి. అది వారి వ్యక్తిగతం. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్నా గూడా, నేను వారిని పొగడకుండా ఉండలేకపోతున్నా. అది వారి యొక్క జీవన విధానం గావచ్చు, వారి యొక్క వ్యక్తిత్వం గావచ్చు, వారి యొక్క ప్రతిభ గావచ్చు. దాన్ని ఎవరైనా కీర్తించాల్సిందే. ఇది ఒక పార్శ్వం. ఇంకొక వైపు ఇతని మీద కక్ష సాధింపు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్. ఈయన ఏమన్నాడు ఒక రాజకీయ విశ్లేషణ లోపల పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారితో కుమ్మక్కయ్యి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టేటువంటి ఉద్దేశంతో ఉన్నారన్నట్టుగా అర్థం వచ్చేలాగా మాట్లాడు. దాని మీద అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉందా? ఏది సనాతన ధర్మం ఒకనాడేమో చెగువేరా అంటూ రుమాలు కట్టేసి ఎర్రకాడు వేసుకొని నేను అసలు ఈ సినిమాలు రాకపోతే నక్సలైట్ అయ్యేటోడిని నేను సమాజం కోసం పోరాడుతున్నాను. ఇలా సనాతన ధర్మం అంటున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించాడు. చెగువారా నుంచి చంద్రబాబును ప్రేమించే స్థాయికి దిగజారిపోయాడు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయిన దరిద్రుడు. పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయాడు. ఓడిపోయినోడు ఇటువంటోడు ఇవాళ నాగేశ్వరరావు గారి మీద విద్వేషాన్ని చిమ్మేలాగా ప్రసంగాలు చేస్తా ఉన్నాడు. ఇతను పెళ్ళిళ్ళు కాకుండానే పిల్లలను సహజీవనం పెడుతూ పిల్లల్ని కన్నటువంటి ఒక రకమైనటువంటి విషయానికి నాంది పలికిన వ్యక్తి. ఇతన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ చాలా మంది యువతంతా కూడా తప్పదాట్లు వేస్తున్నారు తెలుగు రాష్ట్రాల లోపల. పవన్ కళ్యాణ్ చేయలేదు మేము చేయలేవా అని. సహజీవనం అనే దానికి నాంది పలికిండు ఈ దుర్మార్గుడు. ఇటువంటి వ్యక్తి ఇంటికి స్వయాన నరేంద్ర మోడీ గారు వెళ్ళి అలింగనం చేసుకుంటాడు. ఇటువంటి వ్యక్తిని అంటే ఏం సందేశం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు? మీరు పొద్దుల చేస్తే జై శ్రీరామ్, మా యొక్క రాజ్యమే శ్రీరామ రాజ్యం, మా మార్గమే శ్రీరామ మార్గం అంటాడు. కానీ శ్రీరామచంద్రుడు వారి తండ్రి గారికి దశరథ రాజుకు 3 భార్యలు ఉండొచ్చు. కానీ శ్రీరాముడు నాకు ఒక్కరే భార్య అంటూ సీతాదేవి చేసుకొని ఏక పత్నివరుడిగా ఉన్నాడు కదా. ఆయన 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 రాజ్యం శ్రీరామ రాజ్యం కదా. మరి ఆయన మార్గాన్ని అనుసరించేటువంటి బీజేపీ సన్నాసులు, బీజేపీ పార్టీ అతనితో పవన్ కళ్యాణ్తో అంటగాగుతున్నాడు. ఏం సందేశం ఇస్తుండే నరేంద్ర మోడీ గారు? ఇటువంటి ఈ వ్యక్తి ఇంటికి పోయి అలింగనం చేసుకొని అది వ్యక్తిగతం అంటారు. అంటే వ్యక్తిగతమైందయ్యా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు వెలుగుతున్నప్పుడు వ్యక్తిగతం ఉండదు. నాయకుడిని అనుసరించేటువంటి అనుచర గణం లక్షలాది కోట్లాది మంది ఉంటారు. ఇలా నరేంద్ర మోడీ గారిని నిజంగానే ఈయన శ్రీరామచంద్రుడిని అభిమానిస్తున్నాడేమో, శ్రీరాముడి రాజ్యాన్ని నెలకొల్పుతున్నాడని అనుకుంటూ గుడ్డిగా ఇతన్ని అనుసరించేట్టు కోట్లాది మంది భారతీయులు ఉన్నారు. కానీ అదే నరేంద్ర మోడీ గారు ఇలా పోయి పెళ్లిళ్ళు కాకుండానే ఇద్దరినితో సహజీవనం చేసి పిల్లలను కానీ మొత్తం 3 పెళ్లిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారితో ఆ విధంగా అలంకరణ చేస్తుంటే ఏం సందేశం ఇస్తున్నట్టు? వీళ్ళు చేసేట్టు బీజేపీ పార్టీ వాళ్ళు చేసే జై శ్రీరామ్ నినాదానికి అర్థం ఉందా? ఎందుకంటే వాళ్ళ ఆదినాయకుడు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంటే ఇవాళ వారి ముఖ్యమంత్రులు బీజేపీ వాళ్ళ ముఖ్యమంత్రులు చూసుకున్న సువేందు అధికారి ఒక ఎటువంటి లంచం ఒక 5 లక్షల రూపాయల లంచం తీసుకుని ఒకప్పుడు దొరికినటువంటి ప్రజాప్రతినిధి అటువంటి వాడిని ముఖ్యమంత్రిని చేశారు. ఇవాళ అస్సాం ముఖ్యమంత్రిని చూసుకోండి. ప్రతి ఒక్కరు చాలా మంది ముఖ్యమంత్రులకు నేర చరిత్ర ఉంది. చాలా మంది వాళ్ళ ఎంపీలకు నేర చరిత్ర ఉంది. ఇట్లా నేర చరిత్ర ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకప్పుడు బీజేపీలో స్థానం లేదు. వాళ్ళకు సిద్ధాంతం ఉంటుండే. వాజ్పేయి గారు అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ అమిత్ షా వచ్చిన తర్వాత ఇవాళ
ఇటువంటి అరాచకవాదులకు, ఇటువంటి నీచులకు, ఇటువంటి కిరాతకులకు, ఇటువంటి ఆర్థిక నేరగాళ్లకు ఒక వేదిక అయిపోయింది బీజేపీ పార్టీ. ఇది గమనించాలి. అంటే అందరం పూజిస్తాం. ఈయన ఇప్పుడే పూజ చేసి కూడా ఇచ్చాను. అందరం హిందువులమే. కానీ హిందుత్వాన్ని రాజకీయాల కోసం వాడుకుంటుంది బీజేపీ పార్టీ. ఇదొకటి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి చేత అవమానానికి గురై కోపంతో, పట్టరాని కోపంతో మన తెలుగు గడ్డకు తిరిగి వచ్చి తెలుగు వాళ్ళను ఆనాడు ఢిల్లీ లోపల మదరాసులో పిలిచేది. మనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, అసలు మనకు గుర్తింపే లేదు. మన గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మదం అణచడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. అంటే ఆయనకి నరాన వ్యతిరేకత ఉండే కాంగ్రెస్ పార్టీ అంటే, ఢిల్లీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నరాన వ్యతిరేకత ఉండే అటువంటి ఎన్టీ రామారావు గారు. ఆయన కాంగ్రెస్ పార్టీతో ఏనాడు కూడా చేతులు కలపలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అత్యంత అసహించుకున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని ఆధ్వర్యంలో నాయకులుగా వెలిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇటువంటి వాళ్ళంతా కలిసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉండి అదే కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠిస్తారట. ఇంకా అంతకు మించిన అవమానం ఆ మహానాయకుడికి ఉందా? ఆయన ఆత్మకు శోభించదా? ఎన్టీ రామారావు గారి ఆత్మకు శోభించదు. ఇదంతా రాజకీయాల కోసం కాదా? ఓట్ల కోసం కాదా? ఎందుకంటే ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం పెడితే హైదరాబాద్లో సీమాంధ్ర ఓట్లను కొల్లగొట్టొచ్చారు. ఒక ప్రత్యేక సామాజిక వర్గం నుంచి ఓట్లు కొల్లగొట్టచ్చు. కానీ ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళ అయితే ఆరాధ్య దైవే వాళ్ళకైతే. అటువంటి నాయకుడిని ఈ యొక్క విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఆవిష్కరిస్తే అంతకు మించిన అవమానం లేదు, అంతకు మించినటువంటి ఆత్మక్షోభ ఉండదు ఎన్టీ రామారావు గారి. ఆయన శిష్యులే వీళ్ళంతా కూడా. ఎవరు? మా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా ఆయన శిష్యులే. కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు కూడా ఏనాడు కూడా ఒక్క మాట కూడా ఎన్టీ రామారావు గారు తుల్లాలే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా. ఎందుకంటే అంత ప్రత్యేకమైన రెస్పెక్ట్, ఆయనను రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రేమిస్తాం అందరం ఎన్టీ రామారావు గారిని. అటువంటి నాయకుడిని ఆత్మక్షోభించే విధంగా ఆనాడు ఇప్పటి రేవంత్ రెడ్డి గారు గురువు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని ఢీకొట్టడం కోసం, అంటే ఒక ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ బొందబెట్టడం కోసం అటువంటి నీచమైనటువంటి కాంగ్రెస్ పార్టీతో జతకట్టిండు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు తెలంగాణ ప్రజలు చిత్కరించారు. ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆడుతున్న జగన్నాటక ఇటువంటి నాటకాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించడం అనేది సగటు ఎన్టీ రామారావు గారి అభిమాని ఎవరు కూడా దాన్ని ఆమోదించరు. తెలంగాణ ప్రజలు ఇటువంటి నీచ రాజకీయాన్ని ఎప్పుడు ఎండగడుతున్నట్టు ఇంతకుముందు కూడా చంప దెబ్బ కొట్టిర్రు. అప్పుడు 2014 ఎలక్షన్లు కలిసి పోటీ చేస్తే మొత్తం చిత్తు కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీని ఇక్కడ తెలంగాణ లోపల. మీరు పోయి కాంగ్రెస్తో కలవడం ఏంటని. ఇవాళ కూడా అదే పరిస్థితి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తుందంటే దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ ఉద్దేశం ఏందో అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు? ఓట్ల కోసం. మరి ఇక్కడి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆనాడు పోటీ కూడా పెట్టలే నంద్యాల లోపల పివి నరసింహారావు గారి మీద. ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు. మరి అదే పివి నరసింహారావు గారికి గౌరవం ఎందుకు ఇట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? అంటే రాజకీయాల కోసం కాదా? ఎందుకు ఢిల్లీలో కనీసం పివి నరసింహారావు గారికి అంతిమ సంస్కారాలు చేయడానికి అనుమతి కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అంటే ఒక ప్రధానమంత్రిగా వెలుగొందిన పివి నరసింహారావు గారి పట్ల ఏ విధంగా వ్యవహరించిందో కాంగ్రెస్ పార్టీ చూసాం. ఇవాళ నీచ రాజకీయాల కోసం, రాజకీయ బెనిఫిట్స్ కోసం ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద దాడి చేయడం ఏదైతే ఉందో అదైనా, ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహ విషయమైనా కూడా ప్రజా సమస్యల నుంచి పక్కదో పట్టించడం. ఇవాళ అన్నమో రామచంద్ర అంటున్నారు. వరి నీళ్లలో తడిసిపోతూ, భారీ వర్షం తడిసిపోతూ, వరి కుప్పల దగ్గర రైతులు పిట్టలు రాలిపోతున్నారు. ఒడ్లు కొనలేని పరిస్థితి, రైతు బంధు ఇవ్వలేని పరిస్థితి, శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి. మొత్తం ఆర్థికంగా మొత్తం సంక్షోభంలో అక్కడ దేశం దిగదారిపోయింది, ఇక్కడ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దిగదారిపోయింది. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి. ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించాలి. ప్రజలు ప్రశ్నించేటువంటి తత్వాన్ని కొన్ని రోజులు మరిపించాలంటే ఇటువంటి అంశాలు తీసుకురావడం, అందాల పోటీలు పెట్టడము, అదేదో ఫుట్బాల్ పోటీలు పెట్టడం లాంటిదే ఈ కార్యక్రమాలు కూడా ఇప్పుడు తీసుకున్నారు. ఎందుకంటే ప్రజా సమస్యలను పక్కదో పట్టించడం కోసం టైం టు టైం ఇట్లాంటివి తీసుకొస్తారు. ఇట్లాంటి తీసుకొచ్చేసి ఇది చేస్తారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మొత్తం మన తెలంగాణ సమాజం అండగా ఉండాలి, పార్టీలకు అతీతంగా. ఈ రకమైనటువంటి ఈ పవన్ కళ్యాణ్ లాంటి నీడ్చులను వెనకేసుకొస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మన తెలంగాణలో స్థానం లేదు. ఇటువంటి చర్యలు మనం ఆమోదించకూడదు. నాగేశ్వరరావు గారు విషయం లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుగా వ్యవహరిస్తుంది.
దీన్ని మనం అందరం ముక్త కంఠతో ఖండించాలి. అటువంటి మేధావులను మనం రక్షించుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి చెందిన మేధావులను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విగ్రహావిష్కరణలు ఇటువంటివన్నీ చేసుకుంటూ ప్రజా సమస్యలు పక్కదో పట్టించడం, అదేవిధంగా ఇది రాజకీయ ప్రయోజనకాలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజానికం అంతా గుర్తించిరు. తగిన టైంలో తగిన శాస్తి వీళ్ళకి జరుగుతుంది. జై తెలంగాణ.